శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో జాతీయ ఎస్టీ కమిషనర్ మెంబర్ హుస్సేన్ నాయక్ పర్యటించారు. ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక పూజలో పాల్గొన్నారు కమిషనర్. అనంతరం ఆయన మాట్లాడుతూ త్వరలోనే గిరిజనుల సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు. గిరిజనులకు ఎస్టీ కమిషనర్ తోడుగా ఉంటుందని హామీ ఇచ్చారు. కమిషన్ కి కంప్లైంట్ పెడితే సాల్వ్ అవడం అనేది బాధాకరం. మరి ఇక్కడ ఉన్న అధికారులు జిల్లా యంత్రాంగమైనా ఉండొచ్చు, రాష్ట్ర యంత్రాంగమైనా ఉండొచ్చు, చాలా ఇబ్బందులు పెడుతున్నాయి. మా గ్రామానికి రావాలి, మా గ్రామాల్లో ఇంకా అనేక సమస్యలు ఉన్నాయని చెప్పడం ద్వారా మేము రావడం జరిగింది. ఇవాళ కలెక్టర్ రివ్యూ కూడా, పుట్టపర్తి కలెక్టర్ రివ్యూ కూడా ఉంది. కానీ మిత్రులారా, ఇప్పటికీ మాత్రం దళిత గిరిజన బిడ్డలకు అన్యాయం జరుగుతుందనే మాటకు ఇది ఒక నిదర్శనం. దాదాపు ఈ ఒక తండాలో వస్తేనే దాదాపు 40-50 అర్జీలు వచ్చినాయి. మాకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయని. అంటే ప్రతి గ్రామ తండాల్లో పోతే ఎన్ని ఉన్నాయో అనేది అర్థం చేసుకోవాలి. కానీ మిత్రులారా, కమిషన్ అన్ని ఊర్లు అన్ని గ్రామాలు తిరగాలంటే పాసిబుల్ కాదు. కానీ వీళ్ళకు ఒకటే మార్గం ఉంది. ఇక్కడ ఉన్న ప్రజాపాలన అయినా ప్రజలకు అందిద్దాం అనే ఆలోచన కలిగిన లీడర్లైనా పనిచేయాలి, లేదా అధికారులైనా పనిచేయాలి. లేదు వాళ్ళు చేయలేనప్పుడు, అక్కడ కాలేనప్పుడు మాత్రమే వాళ్ళు కమిషన్లకు రావాల్సి వచ్చింది. కమిషన్ అనేది కోర్టుకు రావాల్సిన పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న దౌర్భాగ్యం. ఒక విద్యార్థి అయినా ఉండొచ్చు, ప్రజలైనా ఉండొచ్చు, కోర్టుకు ఆశ్రయించే పరిస్థితి ఎందుకు కల్పిస్తున్నారు అని అంటున్నా. కాబట్టి మిత్రులారా, నాకైతే బాధాకరం. మా గిరిజన బిడ్డలు ఇంకా వెనుకబడి ఉన్నారు, ఏమి కాలేకపోతున్నారు. వీళ్ళు కొంతమంది వ్యక్తులు ఇలా పిలవడం వల్ల రావడం జరిగింది. చూస్తున్నా ఇబ్బందులు అయితే చాలా ఉన్నాయి. ఇవన్నీ చూసుకొని ఈ అర్జీలకు ప్రతి దానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆన్సర్ ఇవ్వాల్సి వస్తుంది. లేదంటే అధికారులకు